మేము చెప్పే ప్రతి విషయం కూడా ఎవరి కోసం? మీకోసమే. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి, విని అందులో ఉన్న విషయాలను గ్రహించాలి, మీరు ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలి. ఇక్కడ మేము చేసే ఏ కార్యక్రమమైనా దాని ఉద్దేశం అదే. ఓకేనా? ఈ ప్రపంచం, ఈ లోకంలో దుఃఖం అనేది ఉన్నది. ఎంత గొప్ప వ్యక్తికైనా, ఎంత మామూలు వ్యక్తికైనా మరి వాళ్ళు దుఃఖానికి గురవుతున్నారు. ఆ దుఃఖం నుంచి విముక్తి కావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు? బుద్ధుడు సాధన ద్వారా, ధ్యానం ద్వారా తన మనసును ఏకాగ్రత పరిచి ఆ దుఃఖానికి మార్గాన్ని కనుక్కున్నాడు, సత్యాన్ని కనుక్కున్నాడు, వాస్తవాన్ని కనుక్కున్నాడు. ఆ సత్యాన్ని మొదటగా తన యొక్క 5 శిష్యులకు బోధించాడు. ఎంతమందికి? 5 శిష్యులకు బోధించిండు. ఆ బోధించిన రోజే గురు పూర్ణిమ. ఆ రోజే ధమ్మచక్ర పరివర్తన రోజు అని కూడా మనం చెప్తాం. మరి ఆ సత్యం ఏంది, ఆ వాస్తవం ఏందనేది ఒక 2 నిమిషాలు మనము తెలుసుకుందాం. ఆ సత్యం ఏంటంటే దుఃఖం అనేది ఉన్నది. ఏంది? దుఃఖం అనేది ఉన్నది. దానికి రెండోది ఏంది? కారణం ఉన్నది. దానికి రెండోది ఏంది? కారణం ఉన్నది. మూడోది దాన్ని నివారించవచ్చును. నాలుగోది ఆ నివారణకు మార్గం కూడా ఉన్నది. ఆ మార్గమే అష్టాంగ మార్గం. ఏం చెప్పండి? అష్టాంగ మార్గం. ఇప్పుడు మనకు వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహిస్తున్నటువంటి క్లాసులన్నీ కూడా క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే మరి తథాగత బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గం నుంచే ఇప్పుడు మనకు వ్యక్తిత్వ వికాస తరగతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మనకు వ్యక్తిత్వ తరగతులు నిర్వహిస్తున్నారు. మరి అష్టాంగ మార్గంలో అష్ట అంటే తెలుసా? అష్ట అంటే ఎన్ని? 8. అష్ట అంటే 8. ఈ అష్టాంగ మార్గం అంటే 8 మార్గాలు ఉన్నాయి. అందులో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సమ్యక్ దృష్టి. చెప్పండి, మొట్టమొదటిది ఏంది? సమ్యక్ దృష్టి అంటే సరైనటువంటి దృష్టి. దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని మనం విన్నాం కదా. దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. అంటే నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు? సార్ వాళ్ళు చెప్పేటప్పుడు ఓసారి కోపం వస్తుంది మీకు, అది మంచి దృష్టా? అమ్మ నాన్న చెప్తుంటే మీకు కోపం వస్తుంది, అది మంచి దృష్టా? కాదు. ఎవరి కోసం చెప్తారు అమ్మ నాన్నలు, టీచర్స్? మన కోసం చెప్తారు. ఆ మన కోసం చెప్తారని మీరు ఆలోచన చేయడమే సరైనటువంటి దృష్టి. అంటే వాస్తవాన్ని గ్రహించడమే సరైనటువంటి దృష్టి. ఊహాజనితమైనవి కాకుండా, మూఢనమ్మకాలు కాకుండా, నిజాన్ని నిజంగా, సత్యాన్ని సత్యంగా, వాస్తవాన్ని వాస్తవంగాను, అవాస్తవాన్ని అవాస్తవంగాను మీరు తెలుసుకోవడమే సమ్యక్ దృష్టి. అది దేంతో సాధ్యమవుతుంది? మనకు మెదడు ఉంది, మనసు ఉంది. ఆ మనసుని స్వేచ్ఛగా ఆలోచింపజేసినప్పుడు అది మనకు అర్థమవుతుంది. సో ఇది సమ్యక్ దృష్టి. తర్వాత సమ్యక్ సంకల్పం. రెండోది ఏంది? సమ్యక్ సంకల్పం అంటే ఏంది? పట్టుదల. సంకల్పం అంటే పట్టుదల. ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది, నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నా, ఐపీఎస్ కావాలనుకుంటున్నా, డాక్టర్ని కావాలనుకుంటున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నా అని అనిపిస్తుంది. మరి ఉత్తగానే అవుతుందా? అది కాదు. దానికి ఏం చేయాలి? పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు, అది సక్సెస్ అయ్యే వరకు కూడా విశ్రమించకుండా చేయాలి. అంటే ఈ యొక్క ఏవైతే ఇవి ధ్యేయాలు, వాంఛలు, ఆకాంక్షలు ఉన్నాయో అవి ఉన్నతమైనవి కావాలంటే, ప్రశంసనీయమైనవి కావాలంటే మనకు సంకల్పం అవసరము. అట్లా సంకల్పంతో మనము పనిచేయాలి. మూడోది సమ్యక్ వాక్. వాక్ అంటే తెలుసా? మీకు? వాక్ అంటే మాట. వాక్ అంటే ఏంటిది? మాట. సమ్యక్ అంటే సరైనటువంటి మాట. మనం అంటాం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటాం కదా. అంటే మనం నోరు మంచిగా ఉండాలి. ఏదైనా ఒక మాట అన్నాం అనుకో, దాన్ని తిరిగి తీసుకోగలమా? తిరిగి తీసుకోలేము. చాలా శక్తివంతమైనది మాట. అట్లాంటి మాటను మనం ఆలోచన చేసి మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? ఇతరులను ఇబ్బంది కలిగించకుండా, ఇతరులకు హాని చేయకుండా, ఇతరులను చులకనగా మాట్లాడకుండా, ఇతరులను
పరుషంగా మాట్లాడకుండా మాట్లాడాలి. అంటే వాస్తవాన్ని మాట్లాడాలి, సత్యాన్ని మాట్లాడాలి. అంతేగాని మళ్ళా ఒకసారికి భయపడి ఇంకొకరికి భయపడి వాళ్ళ మెప్పు కోసం మనం అవాస్తవాలు మాట్లాడకూడదు. అంటే సత్యాన్ని మాట్లాడాలి. మూడవది వాక్యే కాదు, సమ్యక్. నాలుగవది సమ్యక్ కర్మ. కర్మ అంటే తెలుసా మీకు? ప్రవర్తన. కర్మ అంటే ఏంది? ప్రవర్తన. మన ప్రవర్తన ఎట్లుండాలి? ప్రవర్తన ఏమంటారు ఇంగ్లీష్ లో? బిహేవియర్. ఏమంటారు? బిహేవియర్. మన ప్రవర్తన బాగుండాలి. ఎట్లుండాలి ప్రవర్తన? అరే లాస్ట్ లో పిల్లలు వింటలేరు. ప్రవర్తన ఎట్లుండాలి మనది? మంచిగా అంటే ఎట్లా? ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, ఇతరులను గౌరవించే విధంగా ఉండాలి, ఇతరులను ప్రేమించే విధంగా ఉండాలి. సో ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి. మనకు మోరల్స్ చెప్పుకుంటాం కదా ప్రతిరోజు. మెడిటేషన్ అయిపోయినాక మోరల్స్ ఏం చెప్తాం? ఐ డోంట్ కిల్ అంటే నేను చంపను, అంటే వేరే వాళ్ళను హింసించను, వేరే వాళ్ళను బాధ పెట్టను అని చెప్తాం. తర్వాత రెండోది ఏంది? ఐ డోంట్ స్టీల్ అంటే దొంగతనము చేయను, ఇతరుల నుంచి అడగకుండా ఏ వస్తువులు తీసుకోను. మూడోది ఏంది? ఐ డోంట్ కమిట్ అడల్టరీ అంటే కామపు దురలవాట్ల జోలికి నేను వెళ్ళను. అంటే వివాహేతర సంబంధాలు గాని లైంగికంగా వేరే వాళ్ళని వేధించడం గాని చేయను. అందరినీ మనం ఎట్లుండాలి? సోదర భావంతో చూడాలి, సోదరి భావంతో చూడాలి. నాలుగోది ఏంటిది? ఫోర్త్ ఏంటిది? ఐ డోంట్ లై అంటే అబద్ధాలు చెప్పను, వాస్తవాన్ని చెప్తాను. ఐదోది ఏంటిది? ఐ డోంట్ టేక్ ఇంటాక్సికెంట్స్ అంటే మన మెదడుకి మత్తు కలిగించే ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోను. ఒకవేళ మత్తు పదార్థాలు తీసుకున్నాం అంటే ఏమవుతుంది? మన మెదడు మన కంట్రోల్లో ఉంటామా? ఎట్లా నడుస్తాం? ఊపుకుంటూ వస్తాం. ఇంట్లో చేంజ్ చేస్తాం. మనం తాగినప్పుడు మన నాన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో గొడవ పడతారు, తిడతారు. మళ్ళీ ఉదయం లేచి నేను చేసినారా అంటారు. అంటే అట్లా ఉంటది మత్తు ఉంటే. కాబట్టి మత్తు పదార్థాలు తీసుకోదు. దానివల్ల మనకు ఆరోగ్యం పాడవుతుంది, మన డబ్బులు పోతాయి, సమాజంలో విలువ పోతుంది, ఇతరులకు నష్టం కలిగిస్తాం సమాజానికి. సో కాబట్టి మత్తు పదార్థాలు తీసుకోదు. ఇగో ఇట్లా ఉండాలి ప్రవర్తన. ఇవన్నిటి అనుకూలంగా మనము ప్రవర్తన అనేది ఉండాలి. ఇతరుల పట్ల గౌరవంగా, మర్యాదపరంగా, ప్రేమగా ఉండాలి. సో ఇది మనకు కర్మ. తర్వాత సమ్యక్ అజీవక. అజీవక అంటే మనకు ఒకటి ఉంది, కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. అంటే ఏ చేసినా, ఇప్పుడు మేము టీచర్ జాబ్ చేసినా ఫ్రీగా చేస్తున్నావా? లేదు, మాకు కూడా డబ్బులు ఇస్తారు గవర్నమెంట్. ఓకేనా? మీ వాళ్ళు సెలకల్లో పని చేస్తారు, ఫ్రీగా చేస్తురా? లేదు, మీ వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు. అంటే మనం ఏ పని చేసినా, ఏ పనైనా, డాక్టరు, టీచరు, కలెక్టరు, పిఎం, సీఎం, ఎవరైనా సరే, అటెండరు, ఎవరైనా సరే దీనికోసం డబ్బు కోసమే చేస్తారు. ఆ డబ్బు ఎందుకు? మనము ఆకలి తీర్చుకోవడానికి చేస్తారు. మరి ఇట్లాంటి పనులు ఎట్లుంటాయి? కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. మరి చెడ్డ పనులు అంటే ఏంటివి? వేరే వాళ్ళను మోసం చేయడము, వేరే వాళ్ళను అన్యాయం చేయడము, వేరే వాళ్ళను బాధ పెట్టడం, ఇవి చెడ్డ పనులు. అంటే మనం చేసే పని చివర్లా మనం చేసే పని ఎట్లుండాలి? ఇట్లా వేరే వాళ్ళను హాని కలిగించకుండా, మోసం చేయకుండా మనం సంపాదించుకోవాలి. అది సమ్యక్ అజీవక. తర్వాత సమ్యక్ వ్యాయామం. వ్యాయామం అంటే ఏంది? కృషి, శ్రమ. మనం చాలా మంది అనుకున్నాం ఐఏఎస్, ఐపీఎస్ కావాలని. ఉత్తగానే అవుతామా? కలగంటే అవుతామా? ఏం చేయాలి మరి? ప్రతిరోజు ప్రయత్నం చేయాలి, ప్రతిరోజు కృషి చేయాలి. నేను ఉత్తగానే అనుకుంటా పంత అంటే కలెక్టర్ అవుతామా? కళలో అవుతాం, నిజంగా కావం. నిజంగా కావాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రయత్నం చేయాలి, ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకోవాలి, ప్రతి రోజు సార్ వాళ్ళు చెప్పి చేయాలి. సో అట్లా మనం సరైనటువంటి కృషి చేయాలి. తర్వాత సమ్యక్ స్మృతి. సమ్యక్ స్మృతి. స్మృతి అంటే ఏంది? ఎరుకతో ఉండడం, అలర్ట్గా ఉండడం, కాన్షియస్ గా ఉండడం. అనుక్షణము మనం కాన్షియస్ గా ఉండడం, ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండడం. సో దాన్ని మనము స్మృతి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ వాళ్ళు చెప్పారు, అరే చెడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దని చెప్పారు,
కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు మనం అనుకోకుండా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాం. మరి అట్లా యూజ్ చేయకూడదు అంటే ఏం చేయాలి? సారోలు చెప్పింది ఎప్పుడు కూడా మీ మైండ్లో ఉండాలి. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. అమ్మ నాన్నను రెస్పెక్ట్ చేయాలి, చిన్నవాళ్ళను ప్రేమించాలి, పెద్దవాళ్ళను గౌరవించాలి. ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి. ఉండడమే కాదు, ఇంప్లిమెంటేషన్లో ఉండాలి. అట్లా ఉంటేనే మనము జాగ్రత్తగా ప్రతి సందర్భంలో మనకు కాన్షియస్గా ఉంటాం. ఇప్పుడు మందు తాగొద్దని అనుకుంటారు మనోళ్ళు కూడా, పెద్దోళ్ళు అంటే అమ్మ నాన్న వాళ్ళు. కానీ మన ఫ్రెండ్ వచ్చిండు, చుట్టం వచ్చిండు, బక్కం వచ్చిండు అని తాగుతారు. తాగొద్దు అంటారు, కానీ మళ్ళీ చుట్టం వచ్చిందని తాగుతారు. అంటే మరి తాగొద్దన్న దానికి ఆ తాగిన దానికి ఏమన్నా పొందడం ఉందా? లేదు. అట్లా ఉండొద్దంటే గుర్తు రావాలి. చుట్టం వచ్చినా, బక్కం వచ్చినా, ఇంట్లో మనిషి వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా నేను అనుకున్న నియమాలు దాటొద్దు, దానికి కట్టుబడి ఉండాలి, దాని మీద నిలబడాలి. అదే సమ్యక్ స్మృతి అన్నాడు. ఎప్పుడు కూడా దానిపైన మనము ఉండాలి. ఇంకా చివరిది లాస్ట్ సమ్యక్ సమాధి. సమ్యక్ సమాధి అంటే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే తెలుసా మీకు? మన మనసుని అదుపులో ఉంచుకొని ఒకే పని పైన మన మనసుని కేంద్రీకరించడాన్ని ఏకాగ్రత అంటాం. మరి ఈ ఏకాగ్రతను కూడా కొన్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. 5 అంశాలు డిస్టర్బ్ చేస్తుంటాయి. లోభం. లోభం అంటే తెలుసా మీకు? లోభం అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? లోభం అంటే ఏంది? నమ్మకమా? లోభం అంటే అత్యాశ. లోభం అంటే ఏంది? గ్రీడినెస్, అత్యాశ, ఎక్కువ ఆశ అన్నట్టు. దురాశ దుఃఖానికి చేటు మనం చదువుకున్నాం కదా. సో అది కూడా మంచిది కాదన్నట్టు. తర్వాత లోభం తర్వాత ద్వేషం. ద్వేషం అంటే ఒక పక్కోనికి మంచి మార్కులు వస్తున్నాయి అని అసూయపడితే మీకు ప్రయోజనం ఉంటుందా? ఏం చేయాలి? మీరు కూడా బాగా చదవాలి. ద్వేషం కూడా మంచిది కాదు. తర్వాత సోమర్తనం. సోమర్తనం అరే ఆ చివరి ఉందో వినాలి. సోమర్తనం అంటే పోస్ట్పోన్మెంట్, లేజినెస్. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయకుండా పెండింగ్ పెట్టడం సోమర్తనం అంటే. పొద్దున్నే 6 గంటలకు లేవకపోవడం, స్నానం చేయకపోవడం, స్కూల్కి టైంకి రావకపోవడం, ఇదంతా కూడా లేజినెస్. లేజినెస్ కాకుండా ఏ రోజు పని ఆ రోజు చేయాలి. ఇది కూడా మనకు సరైనది కాదు. తర్వాత జడత్వం. జడత్వం అంటే నేను ఇంతే, నేను మారను, నాకు ఏది రాదు, నేను ఇంతే, నాకు ఎవరు చెప్పినా నేను చేంజ్ కాను అని అనకూడదు. ఏం చేయాలి? కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలి. అందుకే మీరంతా కూడా నాకు రాదు, నా వల్ల కాదు ప్రయత్నం చేసి ఏదైనా వస్తుంది. ఓకేనా? కాబట్టి అదన్నీ కూడా మీరు జడత్వం ఆ విధంగా ఉండొద్దు. లాస్ట్ ఇంకొకటి ఉంది, అనుమానం. ఏంద్రా? అనుమానం. మన మీద మనకే అనుమానం ఉంటుంది. నేను చేస్తానో చేయను. అనుమానం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందా? ఏది కాదు. మన సారోల మీద అనుమానం ఉంటుంది, మన పేరెంట్స్ మీద అనుమానం ఉంటుంది, మన భార్య మీద అనుమానం ఉంటుంది, మన భర్త మీద అనుమానం ఉంటుంది. ఇట్లా అనుమానం పెట్టుకుంటే కుదరదు. ఇది కూడా మనకు సరైనది కాదు. ఈ 5 అంశాల నుంచి మనం బయటపడి ఏకాగ్రత సాధించాలంటే సమ్యక్ సమాధి కావాలి. అంటే నిరంతరం సాధన చేయాలి. నిరంతరము మనం ధ్యానంతో. మీరు మెడిటేషన్ చేస్తారు కదా, మన ప్రేయర్ అయిపోయిన 5 మినిట్స్ మెడిటేషన్ చేస్తారు కదా. అట్లా ఒక 5 నిమిషాలు చేయడం కాదు, సాయంత్రం మళ్ళీ పోయి మెడిటేషన్ చేయాలి. మీకు ఎప్పుడు సమయం ఫ్రీ ఉంటే అప్పుడు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే ఏంది? మన మనసుని మనం అదుపు చేసుకునే ఒక ప్రక్రియ, ఒక ప్రాక్టీస్. ఎప్పుడైతే మన మనసుని గెలుస్తామో, మన మనసుని ఎవరైతే గెలుస్తారో వాళ్ళన్నిటిని విజయం సాధిస్తారు. ఫస్ట్ నిన్ను నువ్వు గెలవాలి. దేనన్నా గెలవాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు గెలవాలి, మనల్ని మనం గెలవాలి. గెలవడం అంటే మన మనసుని మనము అదుపులో పెట్టుకోవాలి. అట్లా చేయడం ద్వారా మనము దుఃఖ విముక్తి అయితమని ఇగో ఈ తథాగత బుద్ధుడు చెప్పిండు. ఆ చెప్పిన వాళ్ళ 5 శిష్యులకు చెప్పిన దాన్ని మరి గురు పూర్ణిమ సందర్భంగా చెప్తున్నాం. ఈ సత్యాన్ని మనము ధర్మం అని చెప్తున్నాము. ఈ బౌద్ధ ధర్మము కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, ఆడ మగ తేడా లేకుండా విశ్వవ్యాపితమైంది తథాగత బుద్ధుడు చెప్పినటువంటి ధర్మం. బుద్ధిజం. బుద్ధిజం అంటే ఒక మతం కాదు. బుద్ధిజం అంటే బుద్ధి అంటే ఏదిరా? బుద్ధి అంటే ఏది? తెలివి. బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ కూడా బుద్ధిస్టులే. బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ కూడా
బుద్ధిస్తులే. ఆ బుద్ధిని, ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడితే మనకు మనం ఎదుగుతాం. నిన్ను తెలుసుకొని నువ్వు ఒక గొప్ప స్థాయికి నిలబెట్టేదే బుద్ధుడు చెప్పినటువంటి ధర్మం. అట్లాంటి ధర్మము మరి తన 5 శిష్యులకు చెప్పినటువంటి రోజు ధమ్మచక్ర పరివర్తన దినము. దాన్నే గురు పూర్ణిమని చెప్పుకుంటాం. ఇదే కాకుండా ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అరే భాన్ ప్రసాద్, ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు వేదాలు ఎన్ని 4. ఏంటేటివి? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ వేదాలను రచించిన ఆయన ఎవరు? వ్యాసుడు. ఎవరు? వ్యాస మహర్షి. ఆ వేద వ్యాసుడు. ఆయనకు అందుకే వేద అనేది ముందలొచ్చింది, వేదాలను రచించింది కాబట్టి. ఆ వేదాలలో కూడా జ్ఞానాన్ని, మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని అందులో పొందుపరిచారు కాబట్టి అట్లాంటి వేదవ్యాసుడు పుట్టినరోజు ఈరోజు. ఏంది? వేదవ్యాసుడు పుట్టినరోజు. ఆ సందర్భం కూడా మనము గురు పూర్ణిమ జరుపుకుంటున్నాం. ఇంతటి గొప్ప ప్రత్యేకత ఉన్నటువంటి రోజు. ముఖ్యంగా మనకు మొత్తంగా తెలుసుకునేది ఏంటంటే వాస్తవాన్ని గ్రహించడమే, జ్ఞానాన్ని గ్రహించడమే ఒక మన యొక్క విద్యగా చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి అందించినటువంటి తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు మనందరం కూడా పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఇంకా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మరిన్ని విషయాలు తెలియజేయాల్సిందిగా సంగీతం మేడాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. Respected our lecturer sir and staff, very good morning one and all. Before sir said so many important points, what is the final conclusion? All of this final conclusion ఏంటి సార్ చెప్పిన దాంట్లో? We have to maintain good behavior. We have to always keep in our brain in positive corner. So we have to improve ourselves day by day in positive energy. We destroy, we kill all negative energy. అంతేనా సార్ చెప్పింది? పాజిటివ్తో ఉండాలి, ఏ నెగిటివ్ చేయొద్దు. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన లోపల ఉంటే అది ఆటోమేటిక్గా మనకి డిసడ్వాంటేజ్ ఉంటుంది దానివల్ల. సో వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, థ్యాంక్ యూ. మేడం పాజిటివ్గా ఉండాలని ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఓకేనా? ఎస్, ఓకే. యాక్సెప్టెన్స్ అన్నట్టు, యాక్సెప్ట్ చేయాలి. సో నెక్స్ట్ సందర్భాన్ని ఉద్దేశించి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ చందన మేడం టు సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఒక చిన్న శ్లోకము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మనకి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరు కంటే గురువు ముఖ్యం. మనము ఇంటి దగ్గర కానీ ఎక్కడికైనా గుడికి వెళ్ళినా కానీ దేవుడికి ఒకసారి నమస్కరించి వస్తాము. కానీ ప్రతి నిత్యం మనము గురువుల దగ్గరే ఉంటాము రెగ్యులర్గా. రోజు మార్నింగ్ ఉదయం వచ్చామంటే సాయంత్రం వరకు గురువులతోనే ఉంటాం మనము. వాళ్ళు చెప్పే విషయాలు అంటే మంచి ప్రవర్తన, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా చూడాలనేది, ఇలాంటి చాలా విషయాలు ఎన్నో మనము గురువుల దగ్గర నేర్చుకుంటాము. మనము దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాం, వస్తాం. కానీ దేవుడు ఇవన్నీ విషయాలు మనకి చెప్పారు, కానీ గురువులు చెప్తారు. ఏదైనా తప్పు చేసే వాళ్ళు ఇలా చేయొద్దు అని మనకి గురువు తెలియజేస్తారు, కానీ దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే గురువు అనే వ్యక్తి చాలా ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం ప్రతి నిత్యం ఉంటాం కాబట్టి ఎన్నో విషయాలు నేర్చుకుంటాము, తెలుసుకుంటాము. వాళ్ళ ద్వారా మంచి జ్ఞానాన్ని పొందుతాము. జ్ఞానం మనకు ఊరికి రాదు. చదువు వల్ల వస్తుందా? చదువు ఎవరి వల్ల వస్తుంది? గురువుల వల్ల వస్తుంది.
వాళ్ళు నేర్పించడం వల్ల వస్తుంది, వాళ్ళు చెప్పే విషయాల వల్ల మనకి మంచి చెడులు, మంచి ప్రవర్తన, సమాజంలో ఎలా మెలగాలి, ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి. ఇంటి దగ్గర అమ్మా నాన్నలు ఉంటారు, వాళ్ళు చెప్తారు, కానీ ఎన్ని విషయాలు మనకు చెప్పారు. ఓన్లీ అది ఎవరి దగ్గర, గురువుల దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళు చెప్పడం వల్లనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మంచి నడవడిక కానీ, ఎలాంటి అలవాట్లు అవాయిడ్ చేయాలి అనేది, ఇంకా ఎవరితో గౌరవించడం, పెద్దలని చిన్నలని, ఇలాంటి విషయాలు మనకి గురువులు తెలియజేస్తారు. ఫస్ట్ మొదటి గురువుగా అమ్మా నాన్నలు భావిస్తాము, కానీ అన్ని విషయాలు వాళ్ళు మనకి తెలియజేయలేరు. ఎందుకంటే కొందరు అమ్మా నాన్నలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు చదువుకోని వాళ్ళు ఉంటారు. అందరూ అన్ని విషయాలు చెప్పలేరు, కానీ గురువు దగ్గర మనము ప్రతి విషయం తెలుసుకుంటాము. కాబట్టి తస్మై శ్రీ గురువే నమః అంటే అందరికంటే ముఖ్యం, దేవుళ్ళ కన్నా అమ్మ నాన్నల కన్నా మొదటి గురువుగా అమ్మ నాన్నని చెప్పొచ్చు, కానీ ఆ తర్వాత మనకి గురువులే, దేవుడు కూడా కాదు. ఎందుకంటే దేవుడు కూడా అన్ని విషయాలు చెప్పలేడు, మాట్లాడలేడు, మనకి అన్ని ఇస్తాడు అనుకుంటాం, కానీ అది గురువుల వల్ల సాధ్యమవుతుంది. ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టుగా మీరు మంచి అలవాట్లు, ప్రవర్తన, సమాజంలో ఎలా మెలగాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, ఇవన్నీ విన్నారనుకుంటున్నా. అవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఎలా మెలగాలనేది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పినట్లుగా మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం కంటే కూడా ముందు ఎవరు? గురువు ఉన్నారు. సో అట్లాంటి గురువులు మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు జీవితాన్ని ఇచ్చేది గురువులు. కాబట్టి మనం ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి పోయినా మనం ఆ గురువులను గుర్తుపెట్టుకోవాలి. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయిన తర్వాత వాళ్ళ ప్రైమరీ టీచర్ ఉన్నాడు కదా, ప్రైమరీ టీచర్ అంటే మేము, ప్రైమరీ టీచర్ అంటే మేము, అంటే 1 to 5th క్లాస్ చెప్పే వాళ్ళు ప్రైమరీ టీచర్లు అంటారు. అబ్దుల్ కలాం గారు తెలుసు కదా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం. ఆ అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవుతాడు. ఏమవుతాడు? రాష్ట్రపతి. అంటే ఈ మన ఇండియాలో పవర్ఫుల్ ఏంటంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి. అట్లాంటి రాష్ట్రపతి అయిన తర్వాత ఎవరిని పిలుస్తారంటే తన యొక్క ప్రాథమిక స్కూల్కి చెప్పినటువంటి గురువును పిలుస్తారు. అంటే అట్లాంటి గురువుకి అంత గొప్ప స్థానం ఉంది. కాబట్టి మనం గురువులు చెప్పే విషయాలు, తల్లిదండ్రులు చెప్పే విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళను గౌరవించుకోవాలి. ఓకేనా? ఓకేనా? సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ హెడ్ మాస్టర్ సార్ టు స్పీక్ ఆన్ దిస్ అకేషన్. ఓకే, మేడం వాళ్ళు, సార్ వాళ్ళు చెప్పింది. నేను 1-2 నిమిషాలు మాట్లాడి సమాప్తి చేస్తా. ఏయ్ ఆర్య, ఇప్పుడు మీరు ఎవరైనా బాగా దుఃఖంలో ఉన్నప్పుడు ఏడుస్తుంటే చూసిందా? ఏడ్చేటప్పుడు అంటారు, ఏమంటారు? ఆ బ్రహ్మరాత నన్ను వాడు ఎట్లా రాసిందో నా తలరాత అంటారు. అంటే మనమందరం తల్లి గర్భంలో పుట్టినప్పుడు మనకు ఆ బ్రహ్మదేవుడు అంటే మన తలరాత రాస్తాడంట. కానీ అవునా? మరి గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు ఆ బ్రహ్మ రాసిన రాత కాకుండా గురువులు మీకు మీ తలరాతను మార్చేటువంటి అవకాశం ఉంది. అంటే మన పాలిట గురువే పరబ్రహ్మలాగా అయిపోతుంది. ఎందుకంటే గురు శిష్యుల యొక్క బంధం సరిగ్గుంటే, వినండి, తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటారు కదా. ఒకవేళ గురువు అనేవాడు తన శిష్యుని యొక్క అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడితే ఈ 3వ స్థానంలో గురువు, 4వ స్థానంలో ఉండే దైవం కూడా అవుతాడు. చాలా మంది గురువుల యొక్క ఫోటోలు కూడా పెట్టుకొని పూజించే వాళ్ళు ఉంటారు. మరి ఎందుకంటే గురువుకు అంత ప్రాధాన్యత ఉంది. మనము చూడండి, ఒక్కసారి చూడండి, మనం అందరం చాలా మందిని వివిధ రకాల దేవుళ్ళను కొలుస్తాము. ఎవరైనా దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడినా మనం ఒక బండరాయిని దేవుడిగా మలిసి దానికి అన్ని అలంకరించి బొట్లు పెట్టి పూలమాలలు వేసి రకరకాలుగా చేసి మనం ఏం చేస్తాం? దేవుడా నువ్వు మాకు అని మన కోరికలన్నీ చెప్పి ఆయనకు మమ్మల్ని దుఃఖ విముక్తులు చేయి అని చెప్పి మనకి ఏ కోరికలు ఉంటే అవి కావాలని మొక్కుకుంటాం.
కదా. మరి ఆయన ఎంతవరకు నెరవేరుస్తాడో మనకు తర్వాత ఫలితం తర్వాత కళ్యాణ్ ఏ పని చేసినా నిష్ఠతో చేయాలన్నా. అయితే ఇక్కడ ఈరోజు మనము బుద్ధుని యొక్క గురు పౌర్ణమి రోజు బుద్ధుని గురించి చాలా చెప్పింది సారు. అయితే ఇతను చెప్పినటువంటి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సకల దుఃఖాలకు కోరికలు మూలమని చెప్పింది. అంటే ఎక్కువ ఎవరికైతే దుఃఖం ఉంటుందంటే కోరికలు ఎక్కువైనప్పుడు దుఃఖాలు వస్తాయి. కోరికలు తగ్గించుకుంటే ఏ దుఃఖం ఉండదు మనకు. ఇప్పుడు ఒకటి దొంగతనం చేస్తాడు, ఎందుకు చేస్తాడు? వాడికి ఏదో ఉన్న పనంగా రావాలి, వచ్చేసి పడాలని చెప్పి పోయి దొంగతనం చేస్తాడు. అది కోరిక కాబట్టి దానివల్ల మనకు దుఃఖం వస్తుంది, ఏదో ఒకటి అనర్థం జరుగుతుంది. కాబట్టి సకల దుఃఖాలకు మూల వెళ్ళి కోరికలు. కాబట్టి మనం కోరికలు ఎట్లుండాలి? అవి కూడా పరిమితిలో ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఇంకొకటి మనమందరం కూడా సత్కర్మలే చేయాలి. ఏం కర్మలు చేయాలి చెప్పండి? సత్కర్మ. సత్కర్మ అంటే మనం చేసే ప్రతిదీ కర్మనే. మనం చేసే ప్రతి పని మన కర్మ. అప్పుడప్పుడు అంటారు, అరే ఇది నీ కర్మరా, నాకు కలరాదు అంటే మనం ఏం చేయాలి? ప్రతినిత్యము చెడ్డ పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలి. ఓకేనా? ఇంకొకటి మన చేతల ద్వారా, మన మాటల ద్వారా ఇతరులకు హాని చేయకూడదు. ఇతరులను ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఈయన అహింస మార్గం చెప్పింది. అంటే ఎవరిని హింసించకూడదు, జంతు బలి చేయకూడదు. అయితే మీరు చిన్నప్పుడు, అంటే మీకు రాలేదు కానీ ఈయన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏది సిద్ధార్థుడు సార్ ఈయన పేరు సిద్ధార్థుడు అని ఉంటుంది. ఈయన వాస్తవంగా వీళ్ళ నాన్న ఒక రాజు, ఒక రాజ్యానికి రాజు. పెళ్ళెక్కది, కపిలవస్తు నగరానికి రాజు వీళ్ళ నాన్న.